గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాచర్ల బహుజన కళాకారుల సంఘం కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జట్టిపాలెం వెంకటేష్, జాంబవంత రాష్ట్ర బహుజన కళాకారులు సెక్రటరీ బూడిద లక్ష్మయ్య, బీఎస్పీ సీనియర్ నాయకులు అలివేల రామయ్య, బీఎస్పీ నాయకులు గురిజాడ అప్పారావు ఆచారి, బీఎస్పీ నాయకురాలు కడియం సత్తమ్మ, డప్పు కళాకారులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు కమ్మంపాటి దానం, బహుజన కళాకారులు, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో బహుజన కళాకారుల ఆఫీసులో పల్నాడు ప్రాంతం. నా పేరు జట్టిపాలెం వెంకటేష్, జాంబంతురాజు, మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు జిల్లా సెక్రటరీగా నూతనంగా నాకు పదవ బాధ్యతలు ఇచ్చిన మరి మా రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సంపత్రావు గారికి ముందుగా జేబీఎం తెలియజేస్తున్నాం. ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరికీ కుల మత భేదాలు లేకుండా ప్రతి వారికి హక్కులు రచించి భారత రాజ్యాంగాన్ని గ్రంథాన్ని మనకు రచించిన రోజు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితులని మాట్లాడుతున్నారు. దళిత నాయకులు కానీ, గిరిజనులు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, అగ్రగమ కులాల్లో ఉన్న నాయకులు కానీ భాషను మార్చుకొని బహుజన సిద్ధాంతాన్ని, బహుజన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరికో మరి ప్రతి కులానికి, ప్రతి మతానికి, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఓటు హక్కుని, మాట్లాడే హక్కుని, జీవించే హక్కుని రచించి రాజ్యాధికారాన్ని రుచి చూపించిన మహనీయుడు, ఆయన వారసుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసుడు, నిజమైన నాయకుడు మన శ్రీ కాంశీరామ్ గారని ఈ సందర్భంగా మనందరం మీడియాలో కొనియాడాలి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.